నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భార్యాభర్తల బంధం గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. చాలా అంటే మనం చేసే వీడియోస్లో కింద కూడా కామెంట్స్, మరి మీరు గమనించారో లేదో కానీ, మా హస్బెండ్ ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేను ఎంత ప్రేమగా ఉన్నా నన్ను సరిగ్గా చూసుకోవట్లేదను, సరిగ్గా మాట్లాడట్లేదను, రెండు వైపులా ఎక్కువగా భర్త వైపు నుంచి మనం చూస్తూ ఉంటాం. అంటే సమస్థానం ఇవ్వటంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు వస్తున్న కంప్లైంట్. మీరు గమనించారా? వీటికి సంబంధించి ఏదైనా స్టోరీ రూపంలో, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆడపిల్లైనా మగపిల్లడైనా పిల్లలకి చెప్తా ఉంటే రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసుకునే విధానం, వాళ్ళ జోడీని సక్రమంగా చూసుకోవటానికి ఒక అవకాశం. అంటే ఓ ఇలా ఉండకూడదు లేదా ఇలా ఉండాలి అనే అంశం అవి కూడా ఇళ్లలోనే చూస్తారు, అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్ని చూసే కదా మనం ఎప్పుడు మాట్లాడుకునేది. అది ఇప్పుడు సమస్థానాలు ఇవ్వాలంటే స్వార్థం ఉండకూడదు జయ. నాకు టాప్ ప్రయారిటీ, నా ఇష్టం, నాకు నచ్చింది, నేను అనుకున్న విధానం, నేనేం చెయ్యాలో అదే, నేను మగవాణ్ణి, ఈ ధోరణి కనుక ఉంటే ఇక సమమేముంది? నువ్వు నేను సమానం కాదు, అమ్మ నాన్న ఎప్పుడూ సమానం కాదు, భార్యాభర్త ఎప్పుడూ సమానం కాదు. ఒక దశలో వీళ్ళు పెరుగుతారు, ఒక దశలో రెండో వాళ్ళు తగ్గుతారు. దాన్ని అంటే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి అమ్మ పాత్ర పెద్దదవుతుంది, ఒక్కొక్కసారి నాన్న పాత్ర పెద్దదవుతుంది. భార్యాభర్తలు కూడా అంతే. చాలా పని ఉంది ఇంట్లో, మగవాయన బయటికి వెళ్ళిపోయాడు, కానీ ఆ సంసారం ముందుకు వెళ్ళాలంటే ఇద్దరికి సమస్థానమే కదా రమ్మగారు. ఇప్పుడు అంటే ఒక బండికి 2 చక్రాలు ఎలానో తల్లిదండ్రి కూడా అలానే కదా. మీరు అన్నట్లుగా ఒక్కొక్కసారి పాత్ర పెరగొచ్చు, తగ్గచ్చు. బట్ ఆ సంసారానికి అంటే ఆ జీవితానికంటూ వాళ్ళిద్దరే కదా ముఖ్యం. ఇప్పుడు ఇద్దరు కలిసే లాక్కెళ్ళాలి. ఓవైపు వాళ్ళు నడుస్తున్న వైపు ఒక గుంట ఉందనుకో, గుంటలో పడతారు కదా. ఇప్పుడు ఒక ఎడ్ల బండి అనుకుందాం. ఓకే, ఎడ్ల బండి 2 చక్రాలు ఉన్నాయి, 2 ఎడ్లు లాగుతాయి. వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ గుంటలో పడింది. గుంటలో పడితే ఈ ప్రెషర్ ఎవరికి వస్తుంది? లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు గుంటలో పడితే లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ప్రెషర్ వస్తుంది. అంతే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు బలంగా లాగబడతారు, వాళ్ళకు కూడా తొట్టుపాటు వస్తుంది. ఇప్పుడు గుంటలో పడింది వాళ్ళు కాదు నిజానికి, అవును. రెండో వైపు ఉన్నది. ఇప్పుడు బరువు కూడా ఒక బండిలో ఓ వైపు బరువు ఎక్కువగా ఉందనుకో, ఆ వైపు ఉన్న ఎద్దు మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది. జీవితాల్లో కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళు నేను సమానమేనన్న భావనతోటి ఎడ్లు ఎలా లాక్కెళ్తాయో మనం సంసార రథాన్ని అట్లా లాక్కెళ్ళాలి. నా వైపు బరువు లేదు కాబట్టి నేను నడవనని రెండో ఎద్దంటే బండి నడవదు, అసలు నడవదు. ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీ కష్టాలన్నీ భార్య పడాలి, ప్రెగ్నెన్సీ ఖర్చులన్నీ భర్త చూడాలి కదా, అంతేనా? ఇప్పుడు ఓ పిల్ల పుడితే నాకేనా పుట్టింది, వీడికి సంబంధం లేదా అని పోట్లాడితే ఎట్లా? పిల్లని చూడాల్సింది తల్లి, చంటి పిల్ల పోషించాల్సింది తండ్రి. ఇప్పుడు చంటి పిల్లతోటి రాత్రి పగలు నిద్ర ఉండదు, అలసిపోతారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు, ఏం చేయాలో తెలియదు. పిల్ల ఎడిసిన నెత్తిమి చేతులు పెట్టి కూర్చునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అప్పుడు ఏం చేయొచ్చు? భర్త కాసేపు ఆ చంటి పిల్లని ఎత్తుకోవటమో, లేకపోతే భార్యకి ఏదైనా కాస్త ఆనపానగా ఏదైనా తిండికి చూడటమో, లేకపోతే కాస్త రెస్ట్ ఇచ్చేందుకు అవకాశం, వాళ్ళకి 2 గంటలు రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం ఫాయిదాగా పనిచేసినట్టు. ఇప్పుడు నేను పిల్లని కన్నది నువ్వు, ఆడాళ్లే కంటారు, మా అమ్మాయి చూసుకునేది లేదా మా అక్కయ్య బాగా సమర్థవంతంగా చూసుకునేది, నీకు చేత కావట్లేదు అని భార్యను కనుక 2 అక్షింతలు వేస్తే ఆ అమ్మాయి ఉన్న డిప్రెషన్ తోడు నిద్రలేనితనంతో మరీ డిప్రెస్ అయిపోతారు, ఇంకా దిగులు పడతారు. అవును, దిగులు పడి అప్పటిదాకా ఈ సంతానం కలగటం వల్ల భర్త మీద ఒక ఉప్పొంగిన ప్రేమాత్సయ ఉంటుంది, అది కాస్త దిగిపోతుంది నిజంగా. అప్పటిదాకా ఈ సంతానాన్ని చూసేసరికల్లా భర్త మీద విపరీతమైన ప్రేమాత్సయం కలుగుతుంది. ప్రతి స్త్రీకి ఎంత విసుగొస్తుందో అంత ప్రేమగా ఉంటారు. ఎప్పుడైతే ఈ సహాయం దొరకని పరిస్థితి వస్తుందో అప్పుడు విరక్తి పుడుతుంది. ఈ విరక్తి పుట్టించకూడదు, మగవాళ్ళు కూడా సరిగా ఉండాలి. దీంట్లో ఈ హెల్ప్ఫుల్గా లేకపోవటము, లేకపోతే సమానమైన హోదాని భార్యకు కానీ భర్తకు కానీ ఇవ్వకపోవటంలో స్వార్థపరత్వమే పెద్ద పాత్రని వహిస్తుంది. ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది. మేము అలా కాదు. ఇప్పుడు ఎలా అంటే ఎక్సెప్షనల్ కేసులు కొన్ని ఉంటాయి, మగవాళ్ళు ఎంత సపోర్ట్గా ఉన్నా సరే అన్నిటికీ రుసరుసలాడి దుమదుమలాడి విసుక్కుని ఇంకా ఏదో ఏదో చూసేయటం లేదని పొట్లాడే ఆడవాళ్ళు కనిపిస్తారు. అంతా వాళ్లే చేసుకుంటున్నా వీళ్ళు దీనికి ఏమీ రాదని తీటిపోసే మగవాళ్ళు కనిపిస్తారు. అవునండి, కొంతమంది వాళ్ళు కొంతమంది వీళ్ళు ఉంటారు. సమానంగా పోగలిగే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళు, సహజంగా ఇద్దరికి స్నేహంగా ఉండే మనస్తత్వము, సర్దుకుపోయే మెంటాలిటీస్ ఏవో ఉన్నవాళ్ళు, భగవంతుడు ఇలాంటి వాళ్ళిద్దరిని కూరిస్తే వాళ్ళు హాయిగా ముందుకెళ్ళిపోతారు. సుఖ సంసారం. లేకపోతే కొట్టుకు చస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు దిగులు పడుతూ ఉంటారు, విసుక్కుంటారు, ఒకళ్ళనొకళ్ళు భరించలేరు, ఇంకొక ఇతరుల దగ్గర సంసార రహస్యాలు చెప్పేస్తారు సహించలేక. అయితే ఒక పాత కథ ఉంది, కొంచెం కొద్దిగా దీనికి రిలేటెడ్గా ఉంటుంది. బోధిసత్వుడి కథలు చెప్తాం కదా, జాతక కథల్లో. బోధిసత్వుడట ఒక కాశీరాజ్యంలో రాజుగారికి పండితుడిగా జన్మించాడు ఒకసారి. కాశీరాజ్యం చుట్టుపక్కలే ఈ జాతక కథలన్నీ నడుస్తాయి.
ఈ పండితుడిగా ఉంటే ఈయన స్త్రీ పురుషుల సమానత్వం, స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం మీద కొంచెం స్పీచ్లు ఇచ్చేవాడు ఆ పండితుడు. అయితే అప్పుడట రాజుగారికి, కాశీరాజుకి పెద్ద కొడుకు అంటే చాలా కోపం వచ్చిందట. ఎందుకో ఆయన కొడుకుని బయటికి పంపించేశాడు. ఓకే. పంపించేస్తే ఆ కొడుకు అప్పటికే 10-12 మంది భార్యలు ఉన్నారు. ఉండేవాళ్ళు కదా అప్పట్లో రాణులు. ఏంటి రమ్మగారు మరి 12 మందా? ఓకే, ఉంటారు, ఉండేవాళ్ళు. పాత కథలు చెప్తున్నాం మనం, ఈనాటి కాశీ రాజ్యం కాదు, ఎప్పటిదో బోధసత్వుడు అంటే ఎప్పటి కథ చెప్పు. ఒకటికి ఒకటే చాలా కష్టంగా. అయితే వీళ్ళల్లో వసుప్రద అని ఒక పెద్ద భార్య, ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆవిడ ఏం చేసిందట, భర్తని బయటికి పంపించేస్తే ఆవిడ కూడా అతనితో పాటు వెళ్ళిపోయి. వెళ్తే వీళ్ళు ఆయన రాజుగారు అన్నట్టు అసలు రాజ్యం బహిష్కరణ చేశాడు కొడుకుని. నా రాజ్యంలో నేను బతికుండగా అడుగు పెట్టద్దని చెప్పాడు. ఈయన కొడుకు బయటకు వెళ్ళిపోయాడు భార్యను తీసుకుని. ఇక ఆ అమ్మాయి అతను ఏం పని చేస్తే ఆ పని చేసి, అతను ఎక్కడుంటే అక్కడుండి, ఎలా ఉంచితే అలా ఉంచి నానా కష్టాలు పడ్డారు ఇద్దరు. ఇతని మిగిలిన భార్యలు మాత్రం అందరూ రాజకుమార్తెలే. వాళ్ళకేవో ఎవరి అంతఃపురాలు వాళ్ళకున్నా, ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు. భర్త వెళ్ళిపోయినా ఎప్పటికోప్పటికి తిరిగి వస్తాడులే, రాజుగారి కోడళ్ళుగా వాళ్ళు ఊళ్ళోనే ఉండిపోయారు. వాళ్ళు ఎవరో అతనితో రాల, వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు. ఈ వసుప్రద మాత్రం ఇతనితో పాటు వెళ్ళిపోయింది రాజుగారి అబ్బాయితో. చాలా కాలం గడిచిన తర్వాత, అంటే ఒక 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గడిచాక కాశీరాజుకి తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఆయన మరణాసన్నుడు అయిపోయాడు. అయితే మరణాసన్నుడు అయినప్పుడు ఈయన ఏమన్నాడంటే, నా పెద్ద కొడుకుని పిలిపించండి అని చెప్పి కాగితం రాశాడు. నేను మరణాసన్నుడిగా ఉన్నాను, నువ్వు వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని. ఇప్పుడు తండ్రి పొమ్మంటే పోయాడు, నేను రానన్లా. ఆయన రావడానికి రెడీ అయ్యాడు. నేను చచ్చేదాకా రావద్దన్నాడు కదా రాజు, ఎలాగో ఉత్తరం రాశారు. ఇక సైనికులు కొంతమంది వెతుకుంటూ పోయి ఎక్కడో ఉన్న రాజకుమారునికి ఆ కబురు అందించారు. కానీ ఇతను రావడానికి రాజలాంఛనాలు అవి ఏమీ ఏర్పరచల. రమ్మన్నారు అంతే. అది కూడా ఇతను ఎక్కడో ఉన్నాడు కదా, అంచెల మీద కబురు వచ్చింది, కానీ ఒరిజినల్గా వీళ్ళ సేవకులు ఎవ్వరూ అతని దగ్గరికి రాలేదు. కాగితం ఉత్తరం వచ్చింది అంతే. సరే భార్యను తీసుకుని, ఇంకేముంది ఆగ మేఘాల మీద నా రాజ్యం నాకు వచ్చేస్తోంది, ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నానా కష్టాలు పడ్డానని భార్యను తీసుకుని బయలుదేరిపోయాడు. ఈ బయలుదేరిన వాడు ఇప్పుడు 3 ఏళ్ళుగా, అమ్మాయి అసలు రాజకుమార్తె మొదట, కొన్నాళ్ళు యువరాజుకి పటమహిషిగా ఉంది. అంటే చాలా సుకుమారి, ఆవిడేం పని పాట ఎరిగింది కాదు పాపం. అయినా కూడా ఈ 3 ఏళ్ళు ఎలాగోలాగా అన్నం వంటం నేర్చుకుంది, వాకిలు ఓడటం నేర్చుకుంది. వీడు 10 రూపాయలు తెస్తే పావలా తెస్తే పావలతోటి అన్నం వండటం నేర్చుకుంది. ఎలాగో తంటాలు పడి తనతోటి ఉంది. ఈ బయలుదేరిన వాడు తన భార్య నాజుకైన మనిషిని ఇంతంత దూరాలు ఈ రకంగా తిరగలేదని ఆయన అనుకోలే. అతనున్న ప్రదేశానికి చేరడానికి అతనికి 6 నెలలు పట్టింది మొదట. అబ్బా, అలాంటిది వారం రోజుల లోపలే, 4-5 రోజుల లోపలే, ఇంకా 3 రోజుల లోపలే, 2 రోజుల్లోనే అలా చెప్తున్నాడు అనమాట, వెళ్ళిపోవాలని. ఇక పరుగులు పెట్టేశాడు. అతనితో పాటు పరిగెత్తలేకపోయింది అమ్మాయి. కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆహారం లేదు, నడిచి ఎక్కడా కూర్చొనివ్వడు అతను. 2 బారలు ముందు నడుస్తాడు భార్య కంటే ముందు. తొందర అతనికి, తన రాజ్యాన్ని చేరుకోవాలి, మళ్ళీ రాజభోగాలు అనుభవించాలి. తన గురించి తప్ప ఇన్ని 3 సంవత్సరాలు నాతో ఉన్న ఈ అమ్మాయిని కష్టపెట్టకూడదనే ఇంగిత జ్ఞానం లేదు అతనికి. స్వార్థం, నేను అంతే. ఈ వెళ్లేదారిలో ఏమైందట, ఓ 2 పూటలు ఏదో ప్రయాణం అయిన తర్వాత ఓ ఊళ్ళో వీళ్ళ దుస్థితి గమనించి ఒక కుటుంబం వాళ్ళు ఎవరో ఓ అరుగు మీద కూర్చుంటే వాళ్ళు ఏమన్నారంటే, బాబు భోజనం అది ఇస్తాను మీకు, మీరు 2 పూటలు తిందురు కానీ అని చెప్పారు. వాళ్ళు ఒక ఆకులో ప్యాక్ చేశారు. ప్యాక్ చేస్తే ఏమన్నాడు, భార్యని కొంచెం దూరం నడిచి బయటికి వెళ్ళి తిందామనుకున్నారు. అక్కడ దాకా వెళ్ళాక, నువ్వు ఇక్కడే ఉండు, అక్కడ చెరువు ఉంది కదా, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళాలని అబద్ధం చెప్పి ఆ చేతిలో ఉన్న అన్నపు మూటతోటే వెనక్కి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయి అన్నం తినేసాడు. తిన్న తర్వాత ఏమనుకున్నాడు, ఇంకా కొంచెం అన్నం ఉంటే, ఇంకా సగం ఉంది, ఇద్దరు మనుషులకు కట్టారు. ఇప్పుడు ఒకవేళ భార్య కనుక దానికి భాగం పెడితే తనకి రాత్రికి నడవడానికి ఓపిక ఉండదని బలవంతంగా అన్నం మొత్తం తినేసి వాళ్ళు కట్టిన ఆకుల మూటని అలాగే మూట కట్టి మళ్ళీ గుడ్డలో పెట్టి పట్టుకొచ్చేసాడు. దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటే అన్నం తిందామా అంటే, సరే అని మూటపోతే, అయ్యో వీళ్ళు ఏదో అన్నం అన్నారు, ఇందులో ఏమీ లేదే, 4 మెతుకులు ఉన్నాయి అంతేనని దాన్ని ఇట్లా దులిపి అందులో నుంచి సగమే భార్య చేతిలో పెట్టి మిగిలిన సగం తన నోట్లో వేసుకున్నాడు. ఆ అమ్మాయికి అర్థమైంది, తన అన్నం తిన్నవాడి మొహం కనపడుతుంది కదా, ఆహారం కూడా లేకుండా, ఎక్కడా రెస్ట్ ఇవ్వకుండా పగలల్లా నడిపించి ఎంత కష్టపడ్డారో, ఎంత అవస్థపడ్డారో. అతను పరిగెడుతూనే ఉన్నాడు. అతను కొంచెం బలశాలి, మగవాడు,
ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఉంది. ఆహారం తీసుకున్నాడు. ఏదైనా చెట్టెక్కి పళ్ళు కోయటానికి చెట్టెక్కితే 5 6 పళ్ళు అతను పైనే కూర్చుని తినేసి 4 పళ్ళు కిందకి వేసి మళ్ళీ భార్యతో సగం వాటా తీసుకునేవాడు అతను. మొత్తానికి 5వ రోజుకి వీళ్ళు ఊళ్ళోకి చేరారు. ఊళ్ళోకి చేరేసరికల్లా ఇంకా ఉత్సాహం వచ్చేసింది అతనికి. ఈ రాజకుమారుడు వస్తాడని ఊరికి 4 పక్కల, అంటే ఆ ఊరు ఒక మధ్యలో ఉంది, 4 వైపుల నుంచి అందులోకి వచ్చేందుకు మార్గాలు ఉన్నాయి. 4 పక్కల నుంచి, 4 దిక్కుల నుంచి, 4 దిక్కుల రథాలను ఏర్పరిచారు. వస్తాడేమో రాజకుమారుడని. అక్కడ రథం కనపడంగానే ఈ వెనకాల నిదానంగా నడిచొస్తున్న భార్యను వదిలేసి అదిగో రాజరథం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను రథం ఎక్కేశాడు. రథం ఎక్కేసి పదండి పదండి అన్నాడు. వాళ్ళు కూడా కోడలు గారు ఏదని వాళ్ళు అడగల. రథంలో వెళ్ళిపోయాడు అతను ఊళ్ళోకి. ఆవిడ ఒక్కతే మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది రాచనగర్కి. వెళ్ళాక కూడా తను స్నానం చేయటం, తను భోజనం చేయటం, తన తండ్రిని చూడడం అవే తప్పిస్తే ఈ వెనకాల వదిలిపెట్టిన భార్య సంగతి ఏమిటి అని అతను ఆలోచించలేదు. ఇక అలా వెళ్ళిపోయాడు. రాజుగారు ఇతను వెళ్ళంగానే రాజుగారు ఒక 2-3 పూటలకి మరణించాడు. ఈ అమ్మాయి బాగా చీకటి పడే వేళకి రాచనగర్ చేరింది. వాకిట్లో బయట ఉంటారు సైనికులు, పెద్ద కోడల్ని గుర్తుపెట్టారు. ఈవిడ అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు తనకు అలాట్ చేయబడిన రూములు ఇవలు ఏవో ఉన్నాయి కదా, వాటిల్లోకి వెళ్ళింది. మెల్లిగా ఏదో రెస్ట్ తీసుకుంది, ఏదో తింది ఉంది. ఈ లోపల ఏమైంది, ఇప్పుడు 12 మంది రాణులు కదా, ఒక ఆవిడ్ని తనతో తీసుకెళ్ళాడు. మిగిలిన 11 మంది రాజుకు వచ్చి ఈ రాజకుమారుడికి దిష్టి తీసి హారతలు ఇచ్చి తలా ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి భోజనాలు పెట్టి ఆయనతో స్పెండ్ చేసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఈవిని వదిలిపెట్టేశాడు. సరే ఏమైంది, ఒక 5-6 రోజుల తర్వాత రాజుగారు మరణించాడు. మరి చనిపోక ఏమవుతుంది, ఉత్తర క్రియలు అవి చేసేసారు. ఇదంతా తతంగం గడిచేసరికి నెలలు గడిచిపోయినాయి. మరి అవ్వాలి కదా ఈ కార్యక్రమాలన్నీ. అయ్యాక అప్పుడు ఈయనకి పట్టాభిషేకం చేయబోయారు. పట్టాభిషేకం చేసినప్పుడు సరే ఈ పండితుడు, ఏ పండితుడైతే బోధిసత్వుడు పండితుడిగా పుట్టాడు కదా, ఆయన స్త్రీ పురుషులు వారి సమానత్వం గురించి మాట్లాడే ఆయన ఇతను వెళ్ళేటప్పుడేమో భార్యతో కలిసి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఒకడే రథం మీద వచ్చాడని తెలుసుకున్నారు. తర్వాత రాణిగారు వచ్చింది. ఆవిడ ఎలా వచ్చింది ఒకటి. తర్వాత పట్టాభిషేకం చేసుకుంటుంటే భార్యను పక్కన కూర్చోబెట్టుకుని చేయాలి కదా, చేసుకోవాలి. భార్యను పిలవటం లేదు ఆయన. ఈయన ఒక్కడికే పట్టాభిషేకం చేస్తున్నాం. ఆవిడ రాలేదు. ఈ 11 మంది పనికిరారు, పెద్ద భార్యే పనికొస్తుంది. అయితే ఈయన ఏం చేశాడు, ఈ పట్టాభిషేకం ఇంకా చేద్దామని కానీ ఏర్పాట్లు అవుతున్నాయి. ఈయన ఏం చేశాడంటే ఆవిడని రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు రాజుగారి కోడలు, ఇప్పుడు రాజుగారి భార్య. వెళ్ళి ఆమె చూస్తే ఆవిడ చిక్కిపోయి సన్నగా మనిషి పాడైపోయి అలా ఉంది. ఏమా నువ్వు కులాసగా ఉన్నావా, అతనితో కలిసి బయటికి వెళ్ళిపోయావు, నువ్వు ఏ రకంగా మీ జీవితం గడిచింది ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆవిడ ఏముందండి, ఏదో గడిచింది, మొత్తానికి వెనక్కి వచ్చాం మేము అంది. అనేసరికల్లా రాజు రథంలో వచ్చాడు, నువ్వు వెనకాల నడిచి వచ్చావు, ఏం జరిగింది అంటే అప్పుడు అతను రాజు తాలూకు ప్రవర్తన, అతను 3.5 ఏళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తనతో ఎలా ఉన్నాడు అంటే ఏ దిక్కు లేనప్పుడు భార్య దిక్కు, ఎవరైనా దొరకగానే భార్యను వెనకాల వదిలిపెట్టేశాడు. అవకాశం కనపడేసరికి భార్యను వదిలేశాడు. నేనేం తింటున్నాను, నేను సుఖంగా ఉన్నాను లేదా, నేనేం కట్టుకుంటున్నాను ఆయనకు పట్టలేదు. అంతఃపురం చేరిపోయి వచ్చావా అన్నాడు, అంతే అయిపోయింది. ఆయన నన్నేం పట్టించుకోలేదు. అనేసరికల్లా పండితుడు అన్నాడు, రేపు పట్టాభిషేకం, ఎలాగూ పెద్ద భార్యని పిలవాలి, నేను పిలుస్తారు. రాజుగారు మాట్లాడతారు, సభని అడ్రస్ చేసి మాట్లాడతారు కదా, రాణిగారికి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. రాజు ప్రవర్తనని తెలియచేయి నువ్వు అని చెప్పాడు ఆవిడకి. చెప్పమన్నాడు. అనేసరికల్లా ఆవిడ అయ్యా అట్లా చెప్పచ్చా అంటే, చెప్పాలమ్మా, చెప్పి తీరాలి. రాజు కళ్యాణ గుణ సంపన్నుడుగా ఉండాలి. కళ్యాణ గుణాల్లో స్వార్థం లేదు. ఎప్పుడైతే తనతో పాటు రాజ్యభారిని వదిలిపెట్టి బయటకు నడిచిన స్త్రీని పట్టించుకోకుండా వదిలిపెట్టేశాడో అప్పుడే అతను రాచరికానికి తగడు. మనం రామాయణాన్ని చెప్పుకుంటాము, అడవిలో ఎవరో ఎత్తుకుపోయాడని అనకుండా తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేదాకా రాముడు ఎంత ప్రయత్నం చేశాడమ్మా. రాజు అంటే రాముడు, రాజ్యం అంటే రామరాజ్యం. కాశీరాజ్యం కూడా రామరాజ్యానికి తక్కువ కాకూడదు. ఈ సంఘటన తెలియచేస్తే కనీసం రాజుకు బుద్ధి వస్తుంది అని ఆవిడకి బాగా నచ్చజెప్పాడు. ఆవిడ లోపల కుములుతోంది కానీ అవి ఎవరితోటి అనలేదు. ఎందుకంటే భర్త అంటే ప్రేమ ఆవిడకి. చెప్పలేదు. చెప్పకపోవడం చేతకంతనం కాదు, ప్రేమ అవ్వచ్చు కదా. సరే ఏం చేసింది,
మర్నాడు పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం అప్పుడు రాజుగారు అడ్రస్ చేశాడు, అందరికీ చెప్పాడు, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నా తండ్రి ఆజ్ఞ వల్ల వెనక్కి వచ్చాను, మీకు అందరికీ న్యాయం చేస్తాను, నేను అలా చేస్తా ఇలా చేస్తా చెప్తాం కదా హామీలు. కొత్తగా పదవిలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చే అన్ని రకాలవి ఇవి చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు రాణిగారు వంతున్నారు. రాణిగారు లేచి నిలబడి ఎలా కష్టపడ్డారు, ఎలా చేశారు, వచ్చేటప్పుడు ఎట్లా తన భర్త పరిగెత్తుకొచ్చాడు, తను ఎలా నడిచి వచ్చిందో చెప్పింది. అన్నం తినేశాడు లాంటిది చెప్పలా. అలా చెప్పకుండా నేను వెనకాల నడిచాను, నేను అబలని మెల్లిగా నడవగలిగేదాన్ని, నా భర్త రాజ్యాన్ని చేరుకోవాలన్న ఆసక్తి కలిగిన వాడు, అందుకని నన్ను వదిలిపెట్టి వచ్చేసాడు. ఉత్తర ద్వారంలో రథం కనపడంగానే ఎక్కేశాడు. నేను ఉత్తర ద్వారం నుంచి ఈ రాజ్యాన్ని రాజుగారికి పెద్ద కోడల్ని, ఈ కాబోయే రాజుగారి భార్యని పాదచారిగా నడిచొచ్చాను. నేను అంటే చెప్పకనే చెప్పింది. నడిచొచ్చాను. కాశీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది, చాలా బాగుంది రాజ్యం. అంతా నడిచినప్పుడు నేను తెలుసుకున్నాను, నడక వల్లే నాకు రాజ్యం సుభిక్షంగా ఉందని, ఈ రాజ్యంలో అందరూ ధర్మపరులే ఉన్నారని నాకు తెలిసింది. నా భర్త రథంలో వచ్చేసాడు, ఆయన చూసుండడు, నేను నడిచి రాబట్టి నాకు అంతా తెలిసిందని చెప్పింది. చెప్పేసరికల్లా ప్రజలకి అర్థమైంది. ఇప్పుడు మెత్తగా చెప్పుతో కొట్టడం అనమాట, అది అర్థమైంది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. రాజు వెంటనే ఆయనకు అర్థమైంది ఈ పని ఎవరి వల్ల ఈ మాటలు బయటకు వచ్చినాయని. అప్పుడు ఈ పండితుడు లేచి నిలబడి, ఈ దుష్ప్రవర్తన, ఇది స్వార్థపరత్వం, స్త్రీని సమానంగా చూడమంటే నేను 25 కేజీలు బస్తా ఎత్తుతాను, నువ్వు కూడా ఎత్తమని అడగటం కాదు, నేను బస్తా ఎత్తుతాను, నాకు మంచినీళ్ళు తెచ్చిమ్మని అడగటం సమానత్వం. నేనేం చేస్తున్నాను నువ్వు కూడా అదే చెయ్యి అని అడగకూడదు. మగవాడికి ఒక క్షమత ఉంటుంది, స్త్రీకి ఇంకొక క్షమత ఉంటుంది. నాకున్న క్షమతతో నేను సంసారాన్ని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా, నీకున్న క్షమతను కూడా ఎట్మోస్ట్ సర్వీసు ఇవ్వు, నువ్వు ఆ మొత్తాన్ని దాన్ని ప్రదర్శన చెయ్యి, నువ్వు కూడా పూర్తి క్షమతతోటి పనిచేయి, నాలాంటిది కాదు నీకున్నదే అని అడగాలి. ఇప్పుడు నువ్వు పరిగెత్తగలవు, నీతో ఉన్న నీ భార్య పరిగెత్తలేదు, ఎవరి శక్తి వారిది కదా, ఎవరి సామర్థ్యం వారిది, సామర్థ్యానుసారం ఇద్దరూ పనిచేయాలి. కాశీ రాజ్యాన్ని వదిలిపెట్టి బతకగలిగే క్షమత నీకుంటే మరి నీ మిగిలిన 11 మంది రాణులు ఎందుకు రాలేదు? క్షమత లేదు వాళ్ళకి. ఈమెకి క్షమత లేకపోయినా భర్త మీద ప్రేమతోటి వచ్చింది, భర్త మీద ప్రేమతోటే నీ వెనకాల వచ్చింది. నువ్వు ఒంటరి వాడివి కాకూడదని వచ్చింది. ఆమెను గౌరవించడం రాజా నీ విధి, నువ్వు స్త్రీని గౌరవించన్నాడు, భూమి నిన్ను గౌరవించదు. నువ్వు ఇప్పుడు స్త్రీకి భర్తవి కాదు, భూభర్తవి, నువ్వు రాజువి. భూమి నిన్నెప్పుడు సహిస్తుంది? నువ్వు స్త్రీని గౌరవించిన నాడే భూమి నిన్ను గౌరవించి నీకు కావాల్సింది ఇస్తుంది అనేసరికాల రాజుగారు గబగబా దీని నుంచి దిగేశాడు. సింహాసనం మీద నుంచి కిందకెళ్ళి ఆ పండితుడి కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా నన్ను క్షమించండి, నేను స్వార్థపరంగానే ప్రవర్తించాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, భార్యను గౌరవిస్తానని ఆయన ఆ ప్రమాణం చేసేట దీంట్లో ఈ సభ మొత్తం మీద. ఆ తర్వాత రాణిగారిని ఎంతో బాగా చూసుకున్నారు. తర్వాత కొన్ని 50-70 సంవత్సరాల పాటు ఇతనే ఈ వసుప్రత తాలూకు భర్తే కాశీ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అనాదరణీయుడు అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ ఆదరించరు. నువ్వు స్త్రీని ఏ రకంగానూ గౌరవించలేవు, నీ భార్యను గౌరవించవు, నువ్వు మీ అమ్మని గౌరవిస్తావని నిన్ను ఎలా నమ్ముతావు? అవకాశం వస్తే నువ్వు మీ అమ్మతోటి అక్క చెల్లెలతోటి ఇలాంటి దుష్ప్రవర్తనే కలిగి ఉంటావు. అమ్మ అక్క చెల్లెల మీద చాలా ప్రీతిగా ఉంటారు కొంతమంది, ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళ అమ్మ అంటే. అమ్మకి అక్కయ్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. మరి అలాంటిది కాదు భార్య, ఆమెకి ఇవ్వద్దా? తను స్త్రీయే కదా, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ లాంటిదే ఆమెకు కూడా కావాలి. సేమ్ ఇవ్వవు. భార్యగా భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కదా, స్థానం మారింది కదా, ఆమెకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ భార్యకి ఇవ్వాలి, అక్క చెల్లెళ్ళకి అమ్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే మగవాడి కష్టం. అది అటు తన పేరెంట్స్ని, భార్యని, అంటే ఇప్పటిదాకా తన జీవితాన్ని ముందుకు నడిపించిన ఫ్యామిలీని, తనతో పాటు ముందుకు నడవాల్సిన కొత్తగా కుటుంబ సభ్యురాలైన జీవిత సహచరిని, ఇద్దరిని బ్యాలెన్స్గా తీసుకెళ్ళటంలోనే మగవాళ్ళ ప్రతిభ దాగుంటుంది, దాంట్లోనే ఉంటుంది. కొంతమంది పూర్తిగా ఇటు వంగిపోయి ఫ్యామిలీని పాడు చేసుకుంటారు, కొంతమంది అమ్మా నాన్ననే పట్టించుకుని ఈ భార్యలకి విసుగు, అసహనాన్ని, అయిష్టాన్ని కలిగిస్తారు. బ్యాలెన్స్డ్గా ఉండటం చేత కావాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, దానికి స్వార్థాన్ని విడనాడాలి. నేను అని అనుకోకూడదు, నాతో పాటు ఉన్నవాళ్ళు అనుకోవాలి, మనం అనుకోవాలి. అనుకుంటేనే కథ ముందుకెళ్తుంది. ఇది ఎప్పటి కథ చూడండి, జాతక కథ అంటే ఎన్ని 100 ఏళ్ల నాటి కథలు, బుద్ధిజం బాగా ఉన్న రోజుల్లో కథలు. మనకు తెలిసి మనమే చూడలేదు పెద్దగా,
కదా. అవును. మనకే బుద్ధిస్ట్ థింగ్స్ పెద్దగా తెలియదు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, జపాన్లో ఉంది, జర్మనీ అలా వింటాం తప్పిస్తే అంతకంటే పెద్దగా మనకు కూడా తెలియదు. తక్కువ ఉన్నారు మన దగ్గర. అప్పటి కథల్లోనే ఇలాంటి భావజాలాలు ఉన్నాయి. అది స్త్రీని సమానంగా చూడాలి, గౌరవించాలి. పాత కథలాగా అనిపించట్లేదు. ఇప్పుడు మీరు కథ చెప్తూ ఉంటే వింటూ ఉంటే క్యారెక్టర్స్ గానీ కథ గానీ మన లైఫ్ కి రిలవెంట్ గా అనిపిస్తా ఉంది, రిలేటెడ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తనలు ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పటికీ చూస్తున్నాం మనం కొంతమందిలో. చూడు, రామ్ భార్య కోసం అక్కడ దాకా వెళ్ళి రావణాసురుని సంహరించిన రాముడు మనకు తెలుసు త్రేతాయుగం నాటివాడు. ఇతరుల భార్యను తీసుకొచ్చే మనస్తత్వం కలిగిన రావణాసురుడు కూడా త్రేతాయుగం నాటివాడే. అవును. మంచి చెడు ప్రతిసారి ఉన్నాయి. ఏదో కన్యని అపహరించటం కాదు, ఇతరుని భార్య పరస్త్రీ వివాహితని తెలిసి కూడా అవతల వాడి సొత్తును తీసుకురావాలనే మనస్తత్వం, దుష్ప్రవర్తన, వాణ్ణి సమర్థించటం. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, కుటుంబంలో ఎవరు ఎగనిస్ట్ కాలేదు అతనికి, అందరూ సమర్థించారు. కాబట్టి మంచి చెడు ప్రతి కాలంలోనూ సమానంగానే వెళ్తూ వచ్చాయి. పాండవులు ఉన్నప్పుడే కౌరవులు ఉన్నారు, అంతే కదా. అవును. ఎప్పుడు ఉంటుంది మంచి చెడు. మనం మన పద్ధతి ప్రకారం ఇప్పుడు ఇదిలా ముందుకు తీసుకెళ్ళటం అంటే మనతో పాటే ఆగిపోదు ప్రపంచం. మనం ఒక్కళ్ళమే కాదు, మన పిల్ల జల్లా ఉండరు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన కజిన్స్, మన ఫ్రెండ్స్, మన సంతానం, వీళ్ళందరూ మన చూసి నేర్చుకుంటారు కదా. మనం తీసుకువెళ్లే విధానం మీద ఆధారపడి ఉంటుంది, మన ప్రవర్తన మీద ఉంటుంది. అంతే. రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే. తప్పకుండా చేయండి. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.